నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక మాఫియా మళ్ళీ రెచ్చిపోతుందండి. ఎంత ఘోరం అంటే రాత్రి అయితే చాలా రచ్చ చేస్తున్నారండి. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఇసుక మాఫియా కోట్లాది రూపాయలు కొల్లగొడుతుందండి. అసలు పట్టించుకునే నాథుడే కరువైండండి. మొన్నటి వరకు అడపదడప కొట్టినటువంటి ఇసుక మాఫియా ఇప్పుడు యథేచ్ఛగా ట్రాక్టర్లు, రాత్రి అయితే ట్రాక్టర్లతోటి డంపు చేయడము, తెల్లవార్లు బెంజులను తీసుకొని వచ్చి ఇష్టానుసారంగా కొడుతున్నారండి. మామనార్ కానీ, హైదరాబాద్ కానీ, ఈ ఇతర ప్రాంతాల్లో. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆల్రెడీ ఇప్పటి నుంచి కాదు 2012 నుండి చెప్పుకుంటూ వస్తున్నాం. అయ్యా, ఈ ఇసుక అక్రమరావుని అడ్డుకోండి అంటే మేము ఫిర్యాదు చేసినప్పుడు, మేము చెప్పినప్పుడు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప పర్మనెంట్గా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవండి. ఇప్పుడు ఈరోజు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో గూరకొండ విలేజ్లో ఇసుక మాఫియా ఇష్టానుసారంగా కొడుతుందండి. ట్రాక్టర్లతో రాత్రిల పూట దాదాపు 60 నుంచి 70 ట్రాక్టర్లు ఇసుకన వాగులో, ఊక చెట్టు వాగు నుంచి తీసుకొస్తారు. మొత్తం రోడ్డు, మన డంపింగ్ యార్డ్ కానీ, బల్జోల తర్వాత చెట్టు అక్కడ కానీ వాళ్ళ ప్లేస్లలో వచ్చి డంపు చేస్తున్నారండి. ఈ డంపు చేయడంతో పాటు నెక్స్ట్ వచ్చేసి బెంజులు వచ్చేసాయి. అక్కడ 2 జేసీబీలను పెట్టించేసి వీళ్ళు తీసేసుకొని మామనార్ కానీ, హైదరాబాద్ కానీ ఈ ఇసుక మాఫియా మొత్తం తరలిస్తుందండి. దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, భూగర్భ జలాలు అడగడంతో పాటు రైతులకు, ముఖ్యంగా వాళ్ళ పంట పొలాల నుంచి ఈ యొక్క ట్రాక్టర్లు ఇసుక తీసుకుపోవడంతో వాళ్ళు వేసుకున్నటువంటి పైప్ లైన్లు పోతున్నాయి, బోర్లు నష్టం అవుతున్నాయి, రైతులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. ఇసుక మాఫియా వాళ్ళ కోట్లాది రూపాయల ప్రభుత్వ దానికి లూటీ చేయడంతో పాటు రైతులను కూడా నష్టం చేస్తున్నారండి. మేము కోరేది ఒకటే కోరుతున్నాం. దీనిలో ఎంత దౌర్భాగ్యం అంటే, కన్సర్న్ అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ స్పందించాడు, పోలీసు ఎస్ఐ స్పందించాడు. ఎంత ఘోరం అంటే, వీళ్ళు ఎస్ఐకి నెంబర్ ఆఫ్ టైమ్స్, దేవరకద్ర ఎస్ఐ గారికి నెంబర్ ఆఫ్ టైమ్స్ కంప్లైంట్ చేస్తే ఆయన స్పందించాడండి. ఎంత ఘోరం అంటే, ఆయన ఇప్పటి వరకు ప్లేస్ సందర్శించి ఇసుక మాఫియాపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇంకా ఏంటంటే, వీళ్ళు పట్టించుకోవట్లేదని డైల్ 100కి చేసారు వీళ్ళు బాధితులు. డైల్ 100 చేస్తే తూతు మంత్రంగా వస్తున్నారు, ఏడ జరుగుతున్నాయి, ఏడు ఉంది అని చెప్పి వాళ్ళ కళ్ళ ముందలే ట్రాక్టర్లు పోతున్నా కానీ వాళ్ళు ఇసుక మాఫియా ఇచ్చే లంచాలకు కకృతి పడ్డటువంటి పోలీసులు వాళ్ళు పట్టించుకోకుండా వీళ్ళకే సర్ది చెప్తున్నారట. నీకెందుకయ్యా, నీ పని నువ్వు చేసుకో, నీ చేను నువ్వు చూసుకో అని చెప్తున్నారు. ఇంత ఉచిత సలహాలు ఇచ్చే దేవరకద్ర పోలీసులపై చర్యలు తీసుకోవాలి. దీనిపైన ఎస్పీ, మామనార్ ఎస్పీ హర్షవర్ధన్ గారు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని నేను సైతం డిమాండ్ చేస్తుంది. డైల్ 100కి చేసిన దాఖలాలు లేకుంటే, పట్టించుకోకపోతే వీళ్ళు సామాన్యులు ఎక్కడ పోయి చెప్పుకుంటారు? ఎవరు తెలుసు, ఎవరు పట్టించుకున్నాలే? దేవరకద్ర ఎస్ఐ పట్టించుకోడు, తహసీల్దార్కి చెప్తే తహసీల్దార్ ఉచిత సలహాలు ఇస్తాడంట. మేమేం చేస్తాం? పొద్దుగాల నడిస్తే నాకు చెప్పు, రాత్రి నడిస్తే నేనేం చేయాలి, నేను వచ్చి పట్టుకున్నాను అంటాడంట. తహసీల్దార్ గారికి పూర్తి బాధ్యతలు ఉంది. ఆయన మైనింగ్ యాక్ట్ సంబంధించినటువంటి పర్యవేక్షకుడు, శాండ్ని అరికట్టాల్సిన బాధ్యత తహసీల్దార్ పైన ఖచ్చితంగా ఉంది. ఎందుకు లేదు? ఆయన తప్పించుకుంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇసుక మాఫియా ఇచ్చే లంచాలకు, ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డటువంటి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం బాజాప్తా ఇసుక మాఫియాకు మద్దతు తెలుతుందండి. ఎంత దౌర్భాగ్యం అంటే, బండికి 2000 ఇస్తున్నారు. ఇక్కడ మనం మొన్న ముసాపేట చూసినాం. ఒక్కో ట్రాక్టర్కి 5000 లంచం ఇచ్చేస్తే పోలీసు వాళ్ళే డైరెక్ట్ ఒక హోంగార్డే పోతాడు, ముసాపేటలో పోయి చెప్తాడు, మీరు కొట్టుకోండి, ఎన్ని ట్రాక్టర్లు కొట్టుకుంటారో కొట్టుకోండి, నాకు లెక్క చెప్పండి అంటాడు. ఎంత దౌర్భాగ్యం అంటే, ఆడ ఉన్నటువంటి ఎస్ఐ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది, సిఐ గారు కూడా ఫిర్యాదు చేసిన. ఇది వాళ్ళందరికి తెలిసే జరుగుతుందండి. ఇక్కడ పోలీసుకు తెలుసు, రెవెన్యూకి తెలుసు, ప్రజాప్రతినిధులకు తెలుసు. నేనేమంటున్నా అంటే, దేవరకద్ర ఎమ్మెల్యే గారు, జిఎంఆర్ గారు, మీరు ఎమ్మెల్యే కాకముందు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు సార్? ఇసుక మాఫియాకు నేను అడ్డంగా ఉంటా, గత ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఇసుక అమ్ముకున్నాడు, నల్లమట్టి అమ్ముకున్నాడు అని చెప్పి ఊరు పోయి ప్రచారం చేసినటువంటి జిఎంఆర్ గారు, మరి నువ్వు అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిపోయింది, మళ్ళీ నువ్వు కూడా షురూ చేసినావా సార్? నేను ఆరోపణలు చేయట్లేదు, సాక్ష్యాధారాలతో సహా చెప్తున్నాను మీకు. జిఎంఆర్ గారు మీ నియోజకవర్గంలో, దేవరకద్ర నియోజకవర్గంలో, దేవరకద్ర హెడ్ క్వార్టర్ దేవరకద్ర గూరకొండ కానీ, నీ ప్రియ శిష్యుడు, నీకు ఎమ్మెల్యే క్లోజ్ అని చెప్పుకునేటువంటి పెదరాజమూరు సంబంధించిన మీ అంజల్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు బాజాప్తా బెంజులు పెట్టుకొని కొట్టుకుంటున్నాడు. ఇది మీకు కనబడతలేదా? ఏమనంటే ఎమ్మెల్యేకి నేను రైట్ హ్యాండ్ అంటాడంట. దీనిపైన మీకు కనబడతలేదా జిఎంఆర్ గారు? నీ మండల పార్టీ అధ్యక్షులే బాజాప్తా కొడుతున్నారు కదా ఇసుక. దేవరకద్రలో మీ అంజల్ రెడ్డి కొడుతున్నాడు, అడ్డాకల్లా మీ పాత మాజీ అధ్యక్షుడు నాగిరెడ్డి కొడుతున్నాడు, ముసాపేటలో మీ మండల పార్టీ అధ్యక్షుడికి సంబంధించిన అనుచర వర్గం కొడుతుంది, కొమరెడ్పల్లె వాగులోటి, అడ్డాకల్, పొన్నకల్, పోల్కంపల్లి,
భూత్పూర్ ఎక్కడ చూసినా దర్జాగా ఇసుక కొడుతురండి. మీ దేవరకద్ర నియోజకవర్గంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత అయితే యథేచ్ఛగా అవినీతి జరిగిందో, ఇసుక లూటీ అయిందో, వాళ్ళు 5 ఏళ్లలో లూటీ చేస్తే నువ్వు 5 నెలల్లోనే మీరు లూటీ చేస్తున్నారు. ఇది మీకు కనిపిస్తలేదా జేఎంఆర్ గారు? మీరు చెప్తారట ఆ ఇసుక జోలికే పోయేది లేదని. మరి ఇసుక జోలికి పోకపోతే ఈ గూరుకొండలు ఎట్లా పోతుంది, పెదరాజమూరులు ఎట్లా పెడుతుంది, కొమ్మరెడ్డిపల్లెలు ఎట్లా పోతుంది, పొన్నకల్లో ఎట్లా పోతుంది, కందూరులో ఎట్లా పోతుంది? రాత్రి అయితే చాలు రచ్చరచ్చ జరుగుతుంది. జిఎంఆర్ గారు మరి దీనిపైన మీరేం సమాధానం చెప్తారు? మీరు ఇసుక అక్రమ రవాణాకు అడ్డమైతే మీరు కఠినంగా ఉంటానంటే వెంటనే స్పందించండి. మీ మండల పార్టీ అధ్యక్షులే బాజాప్తా వచ్చి కొడుతున్నారు కదా, వాళ్ళపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? మరి పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోరు, రెవెన్యూ వాళ్ళు చర్య తీసుకోరు. మీరు చూసి చూడనట్టు ఉంటే ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? వీళ్ళు మీ నియోజకవర్గ ప్రజలు గారా? వీళ్ళ ఇబ్బందులు చెప్పరా? అంతెందుకండి, నేను వాడి ఇసుక ఎవరో తీసుకొని పోయి కొడుతుంటే ఇప్పుడు వీళ్ళ పంట పొలాలు నష్టపోతున్నాయి కదా. ఈయన పైప్ లైన్ అంతా పోయింది, ఈయన ప్రాబ్లం ఏమైపోయింది ఈరోజు చెప్పుకుంటూ వచ్చిండు. ఎస్ఐకి చెప్పిండు, రెవెన్యూ ఎంఆర్ఓకి చెప్పిండు, ఎవ్వరు పట్టించుకోకపోతే ఈరోజు వీళ్ళందరూ వచ్చి మొరపెట్టుకుంటారు, అయ్యా ఇది పరిస్థితి, దయచేసి మా ఊర్లో ఇసుక అక్రమాలను ఆపండి సార్ అని చెప్పిచ్చేసి దేవరకద్ర నుంచి మామనార్కు వచ్చి మాలాంటి నేను సైతం సామాజిక కార్యకర్తలు మేము ఇసుక పైన పోరాటం చేస్తున్నాం మాకు చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మేము చెప్పేదానిపైన దయచేసి వెంటనే స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారికి నేను చెప్తున్నాను, అయ్యా మీరు ఎన్నికల హడావిడిలో ఉండొచ్చు కాక రాత్రి అయితే ఈ ఇసుక రవాణా కొల్లగొట్టుకుంటూ పోయి కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొట్టుకుంటూ పోయి పంట నష్టం చేసి పైప్ లైన్లు వలగొడితే మీరు పట్టించుకోరా సార్? దయచేసి మీరు ఎస్పీ గారికి చెప్పండి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ గారికి చెప్పండి. హర్షవర్ధన్ గారు మీరు ఒకసారి దేవరకద్ర విజిట్ చేయండి, గోరకొండకు పోండి, పెదరాజమూరు పోండి, అడ్డాకల్ పోండి, కొమ్మరెడ్డిపల్లి పోండి. దర్జాగా రాత్రి అయితే సార్లు జరుగుతుంది. మొన్న మీకు చెప్పినాను కోయిల్కొండ విషయంలో మీకు నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చినాం, ఘోరంగా కొడుతున్నారు, వందలాది బెంజులు పోతున్నాయని కోయిల్కొండ ఫిర్యాదు చేసినాం. అక్కడ సాక్షాత్తు ఎస్ఐ రాఘవేందర్ రాత్రి అయితే రచ్చరచ్చ తాగి ఆయన రాత్రి అయితే తాగి తందానాలు ఆడి తండాల్లో అసలు సోయి లేకుండా తిరిగి పండుకొని పోతుంటే మీరు పట్టించుకోరు. ఈడనేమో మీ పోలీసు వాళ్ళకు డైల్ 100 ఫోన్ చేస్తే మీరు అడగరు, డైల్ 100 పోలీసు వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, ఎవడు పట్టించుకునే దాఖలాలే లేవు. నేను చెప్తున్నాను ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని హర్షవర్ధన్ గారిని డిమాండ్ చేస్తున్నా, సార్ మీరు దయచేసి మీరు తిరగండి, కోయిల్కొండలో ఏం జరుగుతుందో చూడండి, దేవరకద్రలో ఏం జరుగుతుందో చూడండి, అడ్డాకల్లో ఏం జరుగుతుందో చూడండి, ముసాపేటలో ఏం జరుగుతుందో. ఎస్పెషల్లీ దేవరకద్ర, నారాయణపేట, ఈ కోయిల్ సాగర్ వాటర్ బెల్ట్ ఏదైతే ఉందో, కృష్ణా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో, వాగులల్లా చెక్ డ్యామ్లో దుర్భార్గమైన పరిస్థితి ఏర్పడిందండి. ఇసుక ఒక్కటి కూడా లేదు. నేనేం చెప్తున్నాను ఈ విషయం పైన ఈరోజు మీకు చెప్తున్నా, గురకొండకు సంబంధించినటువంటి మన గోపాల్ గారు ఎంత ఆవేదనతో వచ్చిండు, ఆయన పొలం ఎంత నష్టపోయింది, ఆయన పైప్ లైన్ ఎంత నష్టపోయింది చెప్పండి గోపాల్ గారు. మీకు కలిగిన ఇబ్బంది ఏంది, ఇసుక మాఫీతో జరుగుతున్న ఇబ్బంది ఏంది, రాత్రి అక్కడ జరుగుతున్న మీ ఊళ్ళో జరుగుతున్న వ్యవహారాలు చెప్పండి. మాది గురకొండ వారండి గోపాల్ను మాదిగా. నేను 4 నెలల నుంచి కూడా నేను కొట్లాడుతుంటే నీవేం చేస్తావు, నీ ట్రాక్టర్ పట్టిస్తావా? పట్టి నేను 24 గంటలు ట్రాక్టర్ తీసుకొస్తాను, తెచ్చుకోవడం మీటికి, కానీ ట్రాక్టర్ వాళ్ళ డ్రైవర్లు నా మీదకి కొట్లాడుతున్నారు. అందువల్ల నాకు ఏదైనా సహకారం చేసి నా పైపులు ఇరుకొట్టిండ్రు. 2-3 నెలల కానీ కొట్లాడుతున్నా. నా ఏసై పంట వేస్తే పంట కూడా ఎండిపోతే ఏడుచుకుంటూ వచ్చినా కూడా దౌర్జన్యంగా పైపుల మీద కొట్టి పైపులు ఇరగడము. నువ్వు ఏం చేసినా కూడా నీ జాగదు, నీది నడవదు, నువ్వేం చేయలేవు. మాకు నువ్వు ట్రాక్టర్లు మొత్తం బట్టి ఈయన ట్రాక్టర్ ఇంటికి తీసుకొస్తాం, గోపాలు నువ్వేం చేయలేవు, నీ నుంచి కాదు, ఏం చేస్తావు అంటే ఎవరు చెప్పుకున్నావు చెప్పు. నీవు ఎంఆర్ఓ చెప్పు, ఎస్ఐ చెప్పు. ఎస్ఐకి కాలు మొక్కి చెప్పినా, 10 సార్లు చెప్పినా, ఎంఆర్ఓ కాలు మొక్కి చెప్పినా, మండలానికి పోయి చెప్పినా, గోపాల్ ఏం గోపాల్ చెప్తున్నారు. నైట్ బండ్లు నడుస్తూ ఉన్నాయి, పోలీసు కానిస్టేబుల్ పోతున్నారు, ఒకరు కూర్చుని ముచ్చట్లు పెడుతుండ్రు, గంట కూర్చుంటారు. నేను ఫోన్ చేస్తే ఒక్క బండి లేదు సార్, గోపాల్ ఎందుకు మన 9 ఒక్క బండి వాళ్ళ ముందరికే బండ్లు పోతా ఉన్నాయి, 50 బండ్లు నడుస్తున్నాయి, రన్నింగ్లో ఉన్నాయి బండ్లు, ఒక బండి లేవు. గోపాల్ నన్ను దబాస్తుండ్రు, నన్ను పూరా నా మాటలు లెక్క చేస్తలేరు. మరి నేను ఏ విధంగా బతకాలి రైతును? నేను గరీబోని, నాకు ఉన్న 1 ఎకరా పొలం కూడా ఎండిపోయింది, యాసంగి పంట ఎండిపోయింది. ఇప్పుడు కూడా చేసుకుందామంటే కూడా వర్షం పడి చేసుకుందంటే కూడా ఈరోజు పైపులు మొత్తం 3 రోజుల కింద పైపులు ఏర్పడిన మొత్తం ముక్కలు చేసిండ్రు. ఇప్పుడు నేను ఎలా బతకాలి? నేను ఎలా జీవితం కనుక్కున్నా, పిల్లల్ని ఎలా బతకాలి? నేను గరీబోని, హైదరాబాద్ కూలి చేయడానికి పోతా, అటు పోతా, ఈ రోజు నేను టూర్కి వస్తా, 2 దానికి కొట్లాడుతా, హైదరాబాద్ మళ్ళీ వెళ్ళిపోతా, పట్టణం హైదరాబాద్ కూలి చేసుకుంటా. ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే మొన్నటి వరకు ఎండలు ఉన్నాయి, నీళ్లు లేవు, అసలు పంట పొలాలు లేవు. ఇప్పుడు ఏదో నీళ్ళు వచ్చినాయి, వాళ్ళు పంట పొలాలు చేసుకోమంటే ఇసుక మాఫియా స్టార్ట్ అయింది.
ఇది అందరికీ తెలిసే జరుగుతుందా లేకపోతే తెలియకుండా జరుగుతుందా గోపాల్ గారు? సార్ మొత్తం అందరికి తెలిసే జరుగుతుంది. వీళ్ళ సపోర్ట్ ఉన్నారు, ఎంఆర్ ఉన్నాడు, ఎస్ఐ సపోర్ట్ ఉన్నాడు, పోలీసు వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. వీళ్ళు సపోర్ట్ లేదు, ఇంత దౌర్జన్యంగా ఉసుక కొట్టడం వీళ్ళు మానేయట్లేదు. జనవరి స్టార్ట్ అయింది, ఏం మానేయట్లేదు. ఇసుక కంటిన్యూ కొడుతుండ్రు. రాత్రి నిన్న 31 తారీఖు రాత్రి నైటు హైదరాబాద్కి వెళ్ళి 2:30 ప్రాంతంలో వచ్చిన వస్తే 50 మంది ఉసుక తరలిస్తుండ్రు. ఆపంటే ఆపట్లేదు ఉసుక. ఏం చేస్తావు? నువ్వేం చేయగలుగుతావు? నన్ను బెదిరిస్తారు. నువ్వేం చేయలేవు, నువ్వేం బీకలేవు, నువ్వేం చేయలేవు, ఏం బీకలేవు. నీ ఇష్టమంతా చెప్పుకోపో. ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇసుక మాఫియా బాజాప్తా కన్సర్న్ తహసీల్దార్లకు, ఎస్ఐలకు, వాళ్ళ వ్యవస్థలకు సంబంధించిన వీళ్ళు మామూలు మాట్లాడుకుంటున్నారండి. బండి కింద ఇస్తామని. ఇంకా వాళ్ళకి భయం ఏముంటుందండి? బాజాప్తా కొడుతున్నారు. ఇప్పుడు బాధితుడు చెప్పేదాని ప్రకారం మీరు చూస్తే ఆడ డైల్ 100 ఫోన్ చేస్తే వచ్చిన పోలీసు వాళ్ళు కళ్ళ ముందల బండ్లు పోతుంటే ఏడున్నాయి గోపాల్ అని ఆయన అంటే ఇదేదో సినిమా డైలాగ్ చెప్పినట్టుంది తప్ప ఇది అందరికీ తెలిసి జరుగుతుందండి. గతంలో కూడా మనం చెప్పినాం ఎవరి వాటాలు వాళ్ళకున్నాయని. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అఫీషియల్గా రీచ్లు పెట్టండి. ఇసుక కావాల్స్తే రైతులకు ఇబ్బంది పడకుండా, వాళ్ళ పంట పొలాలు నష్టపోకుండా డంపింగ్ యార్డ్లు పెట్టేసేసి ఇసుక ఇంతకుముందు గతంలో మన యొక్క నిర్మితి కేంద్రాలను పెట్టారు, అట్లా పెట్టి మీరు చేయండి. ఈడ ఏమవుతుందంటే ఇసుక మాఫియా ఇట్లా రాత్రులు జరగడం వల్ల రైతులు నష్టపోతున్నారు, ఎవరైతే వినియోగదారులు వాళ్ళు నష్టపోతున్నారు. దాదాపు 38 నుంచి 40-42 వేల రూపాయలు డంపు ఒక బెంచ్ అవుతుందండి. అదే గవర్నమెంట్ ఇస్తే 17 నుంచి 18 వేలు వస్తుంది. అట్లా ప్రభుత్వం రీచులు ఏర్పాటు చేయదు. ఎందుకంటే వీళ్ళకి ఎమ్మెల్యేలకు, ఎంఆర్ఓలకు, పోలీసు వాళ్ళకు వీళ్ళందరికీ మామూలు కావాలి కదండి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గోపాల్కు నష్టపోయినటువంటి గోపాల్కు వెంటనే ఆయన పంట నష్టపోయింది, ఆయన పైపుల నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి. ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఇక్కడ యొక్క బాధ్యత లోపం వల్ల దేవరకద్ర తహసీల్దార్కి ఫిర్యాదు చేసిండు, ఆయనకి ఎస్ఐకి పోలీస్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కాబట్టి ఇసుక మాఫియా రెచ్చిపోయింది. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఒకటే, నేను సైతం నష్టపోయినటువంటి పాపం ఆయన ఎకర పొలంలో ఆయన పైప్ లైన్ వేసుకొని మోటార్ వేసుకొని ఆయన పంట పండించుకుంటుంటే వీళ్ళు వచ్చి ఇబ్బంది చేసేది. వీళ్ళ నుంచి నష్టపరిహారం గోపాల్ చెల్లించాలని నేను సైతం డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టు వారిపైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో వెంటనే కలెక్టర్ గారు రవినాయక్ గారు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ గారు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయడంతో పాటు వాళ్ళకు నష్టపరిహారం చెల్లించి ఇసుక మాఫియాని వెంటనే ఆపాలి. దయచేసి ఇప్పటికైనా స్పందించండి. దేవరకద్ర తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు మీరు స్పందిస్తారో లేదో తెలియదు, కానీ మేము అడిగేది ఒకటే, మామనాడు జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నాం, మామనాడు ఎస్పీ గారిని అడుగుతున్నాం, వెంటనే ఈ విషయాలపైన వెంటనే స్పందించండి. లేదంటే ఎస్పీ గారు మీకు సంబంధించిన మీ విశ్వాసపాత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించండి. ఎస్బీఓలోనో, ఇంటెలిజెన్స్ వాళ్ళనో, ఇంకేదైనా పార్టీని ఉంటే పంపించి చూపియండి గూర్కొండలో అక్కడ జరుగుతుందా లేదా. గూర్కొండ కానీ, అడ్డాకల్ కానీ, భూత్పూర్ కానీ, దేవరకద్ర కానీ, పెద్దరాజమూరు కానీ, కొమరెడ్డిపల్లి కానీ అంతా జరుగుతుందండి. వాగులల్లో అంతా జరుగుతుంది. చెప్పండి సార్, మీకేం ప్రాబ్లం జరిగింది సార్? మాకు ఏం పేరు? నీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస సార్, మాది పూరకొండ గ్రామం. మాది వాగు మధ్యలో పైప్ లైన్ వస్తుంది. అక్కడ 24 ట్రాక్టర్ నడుస్తుంది. పోయి అడిగితే ఈ పైప్ లైన్ మధ్యలో ఎవరు వేసుకొని ఉన్నారు, పైప్ లైన్ వీకేసాము, నీకు అడ్డం ఎవరు లేరు, నిన్ను కొట్టినా చేసిన ఎవరు అడ్డం లేరు, ఇప్పుడు బండ్లు బంద్ చేస్తాం కదా, పొద్దుగాల పోలీస్ స్టేషన్లోకి పోయి తీసుకుపోయి మాట్లాడతాం మీ సంగతి ఏందో. ఎస్ఐకి తహసీల్దార్కి కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకోలేదు. 100 ఫోన్ చేస్తే మాత్రం అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 100 వాళ్ళు మాకు ఫోన్ చేసిండ్రు కంప్లైంట్ తీసుకొని. 100 ఫోన్ చేసి మరి వస్తున్నారా సార్ అంటే వస్తున్నాం అంటారు. ఏడగంటారు వచ్చినా కూడా మళ్ళీ ఎక్కడో ఉత్తవులు ఉండి వచ్చినామని వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటారో ఏమో తెలియదు. కానీ పైప్ లైన్ వీకేసి మొత్తం విచ్చలవిడిగా చేస్తాం. మేము ఏం చేస్తారో చేసుకోండి. మరి మా పైప్ లైన్ పూర్తి పీకేసి కూడా నడిపిస్తామంటే కూడా అది కూడా చూస్తామనే విధంగా మాట్లాడుతాం సార్. అంటే దౌర్జన్యంగా మీ పైన బెదిరిస్తున్నారు, పోయి మిమ్మల్ని బెదిరిస్తున్నారు. మొత్తం 24 బండ్లు నడుస్తున్నాయి సార్. అయితే ఎన్ని ఉంటాయి మొత్తం మీ ఊర్లో? మొత్తం ఎన్ని ఉంటాయి ట్రాక్టర్లు? మొత్తం 60 ట్రాక్టర్లు. 60 మొత్తం ఇదే పని? ఇసుక మొత్తం ఇదే పని. రాత్రి 10 గంటలకు స్టార్ట్ అవుతుంది సార్. రాత్రి 10 గంటలకు స్టార్ట్ అయ్యి ఉదయం 6:30 రాత్రి మొత్తం 6:30